హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో గుడిలో అసలు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తారు, ఏ గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ప్రదక్షిణాలకి అర్థం ఏమిటి అనేది అంతా వీడియోలో క్లియర్గా చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే గుడిలో ఎందుకు ప్రదక్షిణాలు చేస్తారు అనేది అయితే చెప్తానండి. భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారనే విషయం చాలామందికి అయితే తెలియదండి. అది ఎందుకో ఇప్పుడు చెప్తానండి. ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరము పాపాలకి నాశనమండి. ద అనగా కోరికలు తీర్చమని అర్థమండి. క్షి అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని అర్థమండి. న అనగా అజ్ఞానమును పారద్రోలి ఆత్మజ్ఞానమును ఇవ్వమని అర్థమండి. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉందండి. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితాన్ని అయితే పొందాడండి. కావున భగవంతుని చుట్టూ ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణం అవుతుందండి, ఆత్మ ప్రదక్షిణము అవుతుందండి. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్థమండి. ప్రదక్షిణకి ఇంత అర్థం ఉందండి. ఇక ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఏంటి అనే విషయాన్ని అయితే తెలుసుకుందామండి. చెప్తున్నాను. సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తరచూ మనమైతే గుళ్ళకి వెళ్తూనే ఉంటామండి, దేవుళ్ళని దర్శించుకుంటూనే ఉంటామండి. ఈ విధంగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా మనలో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందండి. అయితే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరమే గర్భగుడిలోకి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారండి. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనే సందేహంతో ఉంటారండి. అయితే కొందరు 3, 5, 7, 9, 11, 21 ఇలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి. మరికొందరు మొక్కుబడి అని అనగా 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి. అయితే ఏ గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. సూర్య భగవానుడికి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా 18 ప్రదక్షిణాలు చేయాలండి. సోమవారం పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళిన వారు 18 ప్రదక్షిణాలు అయితే చేయాలండి. అమ్మవారికి 20 ప్రదక్షిణాలు అయితే చేయాలండి. ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ 21 ప్రదక్షిణాలు అయితే చేయాలండి. బుధవారం వినాయకుడి ఆలయానికి వెళ్ళేవారు 27 ప్రదక్షిణాలు అయితే చేయాలండి. గురువారం సాయిబాబా మందిరంకి వెళ్ళేవారు 17 ప్రదక్షిణాలు అయితే చేయాలండి. అలా చేయడం మంచిదండి. శుక్రవారం దుర్గామాతకు ఎంతో ప్రత్యేకమైన రోజండి, కనుక అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో పవిత్రమైన రోజండి. స్వామివారి ఆలయం చుట్టూ 21 ప్రదక్షిణాలు చేయాలి. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారండి. శనీశ్వరుని ఆలయం చుట్టూ కూడా 18 ప్రదక్షిణాలు చేయాలండి. ఈ విధంగా మీకు ఇష్టమైన రోజు ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఏ గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఏ గుడికి వెళ్తే ఆ గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. అలాగే ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనపై ఉండి మనకు సకల సంపదలు కలిగిస్తాడని భావిస్తారు. అర్థం తెలుసుకున్నారు కదండి. గుడిలో వెళ్ళినప్పుడు మనం ఎందుకు ప్రదక్షిణాలు చేస్తాము, ఏ గుడికి వెళితే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, అసలు ప్రదక్షిణాలు అనే దానికి అర్థం ఏమిటి అనేదంతా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నానండి.